మన జీవితంలో కూడా వీ గో త్రూ సీజన్స్ ఇన్ లైఫ్. ఏ విధంగా అయితే ఋతువులు మారుతూ ఉంటాయో చూడండి, ఎప్పుడు సంవత్సరం అంతా ఒక సీజన్ ఉండదు కదా. వర్షాకాలము, ఆ తర్వాత ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము, ఇలాగ ఋతువులు మారుతూ ఉంటాయి ప్రకృతిలో. అదేవిధంగా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా వి గో త్రూ సీజన్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని మరి సమయాల గుండా, కొన్ని ఋతువుల గుండా మనం వెళ్తూ ఉంటాం. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు యుద్ధము అనేది నువ్వు చేస్తూ వచ్చావేమో. మేము ఆర్మీలో లేవండి, ఇండియన్ ఆర్మీలో అంటే నేను ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడట్లేదండి. ఒకవేళ కొన్ని రకాలైన సమస్యలతో నువ్వు పోరాడుతూ వచ్చావేమో ఫర్ అ లాంగ్ టైం. కొన్నిసార్లు ఆ యుద్ధకాలం ఎలా ఉంటుందంటే ప్రొలాంగ్డ్ సీజన్. రష్యా యుక్రెయిన్ వార్ ఉందండి, ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది కదండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ పరిస్థితులు సెట్ అయిపోతాయేమో, ఆ పీస్ టాక్స్ ఈ పీస్ టాక్స్ దీనివల్ల సెట్ అవుతాయి అనుకుంటున్నాం, కానీ ఇంకా ఇట్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే ఆ యుద్ధకాలం అనేది కొనసాగుతూనే ఉంటుంది. సుదీర్ఘంగా యుద్ధం గుండా, ఒకవేళ యుద్ధకాలము గుండా మనం వెళ్తూ ఉండొచ్చు. అయితే ఈరోజు దేవుడు కొంతమందిని ఉద్దేశించి మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆమె యుద్ధకాలము సమాప్తమాయను. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేంతో యుద్ధం? రోగాలతో యుద్ధం కదండి. ఒక రోగం పోతే ఇంకో రోగం, అందుకే మాయ రోగాలు అంటారు కదా. కొన్ని మామూలు రోగాలు, కొన్ని ఏంటండి మాయ రోగాలు. ఆ మాయ రోగాలు త్వరగా పోవు, ఎలా వస్తాయో తెలియదు, కానీ ఎలా పోగొట్టుకోవాలో చేత కాదు చాలాసార్లు. కొన్ని మాయ రోగాలు, భయంకరమైన వ్యాధులు కొన్నిసార్లు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒకవేళ రోగాలతో నువ్వు చాలా యుద్ధం చేసావేమో, పోరాటం చేసి అలసిపోయావేమో. ప్రాబబ్లీ యూ హ్యావ్ ఫాట్ విత్ ఫియర్, యూ హ్యావ్ ఫాట్ యువర్ బ్యాటిల్స్ విత్ ఫియర్. చాలా రకాలైన భయాలతో పోరాడుతూ మానసికంగా నలిగిపోతూ వచ్చావేమో. ఒకవేళ కొన్ని సమస్యలతో నువ్వు పోరాడుతూ వచ్చావేమో. ఒకవేళ కొంతమంది శత్రువులు ఎక్కడో ఉంటారంట, మన పక్కనే ఉంటారంట. ఎక్కడ ఉంటారండి? ఎక్కడో ఉంటారు, పక్కనే. కొన్నిసార్లు ఎవరో అక్కడున్నాడు శత్రు, ఇక్కడ కాదండి. కొన్నిసార్లు శత్రువులు ఎక్కడ ఉంటారు? యేసయ్య పక్కనే ఇస్కరియోతు యోధ ఉన్నట్టు ఉంటారు పక్కన కదండి. శత్రువులతో ఒకవేళ నువ్వు సుదీర్ఘంగా పోరాడుతూ వచ్చావేమో. ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను. ఇశ్రాయేలీయులు కూడా సుదీర్ఘంగా శత్రువుల యొక్క ఇనుప కొలిమిలో మ్రగ్గిపోయారు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకునేది ఎవరినంటే ఇశ్రాయేలీయులు. వారి శత్రువులు ఎవరు అని ఆలోచన చేస్తే 400 సంవత్సరాలు ఐగుప్తీయులు అనే శత్రువుల యొక్క ఇనుప కొలిమిలో, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు మగ్గిపోయిన సమయంలో దేవుడు ఆశ్చర్యరీతిగా మోషేను నిలబెట్టుకొని, మోషేను లేవనెత్తి వారి దగ్గరకు మరి ఫరోతో మాట్లాడడానికి దేవుని పక్షంగా దేవుడు మోషేను పంపించిన తర్వాత ఆశ్చర్యరీతిగా ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళు, ఆయన 10 తీర్పులు పంపించి ఫరోకు బుద్ధి చెప్పి బలమైన తన దక్షిణ హస్తంతో ఇశ్రాయేలును బయటకు తీసుకొని వచ్చారు. బయటకు తీసుకొని రాగానే 400 సంవత్సరాల బానిసత్వం, అమ్మయ్య ఇక మనకి విడుదల వచ్చింది అని ఇశ్రాయేలీయులు కొంచెం ఊపిరి తీసుకుంటున్న సమయంలో వెనక నుండి ఫరో సైన్యము వారిని తరమడము ప్రారంభిస్తే దట్ వాజ్ ద లాస్ట్ థింగ్ దే ఎక్స్పెక్టెడ్. అది తప్ప ఇంకేదైనా జరుగుంటే బాగుండేమో, కానీ ఇశ్రాయేలీయులు తట్టుకోలేకపోయారండి. ఇంత శ్రమ తర్వాత, ఇంత మొరపెట్టిన తర్వాత, ఇంతగా ప్రార్థన చేసిన తర్వాత, దేవుడు ఇన్ని కార్యాలు చేసి బయటకు వచ్చాక మళ్ళీ ఏంటి వెంటపడుతున్నారు ఐగుప్తీయులు అన్న సమయంలో నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. వెనక నుండి శత్రువులు తరుముతుంటే 3 జరిగాయండి. ఇశ్రాయేలీయులు మూడు విషయాలు చేశారు. మొట్టమొదటిది ఏంటంటే మిక్కిలి భయపడి, దే వర్ వెరీ అఫ్రైడ్. శత్రువు, యుద్ధము, పోరాటం అనగానే ఫస్ట్ మనిషిలో వచ్చే న్యాచురల్ రెస్పాన్స్, సహజ సిద్ధమైన స్పందన ఏంటంటే భయం. అవునా కదా? ఏ వార్త విన్నా ఫస్ట్ ఏమొచ్చేస్తుంది? భయం. ఏదన్నా చూడగానే ఏమవుతుంది? భయం. ఏదన్నా ఆలోచించగానే ఏమైపోద్ది? భయం. అతిగా ఆలోచించగానే ఏమొచ్చేస్తుంది? అతిగా భయం వచ్చేస్తూ ఉంటుంది కదండి.
సో ఇశ్రాయేలీలు ఏం చేశారంటే మొట్టమొదటిగా మిక్కిలి భయపడి దే వర్ వెరీ ఫ్రైటెండ్, దే వర్ వెరీ అఫ్రైడ్. రెండవదిగా మనం చూసినట్లయితే 11వ వచనం, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి ఇట్లు చేయనేలా. సెకండ్ థింగ్ ఏం చేశారో తెలుసా అండి, మొట్టమొదటిగా మిగుల భయపడ్డారు. రెండవదిగా కంప్లైనింగ్ మొదలు పెట్టారు. ఏం చేశారు? ఫిర్యాదులు చేయడం. ఎంతమందికి హ్యాబిట్ అండి? అడగట్లేదు చేయత్తమని, ఎందుకంటే అది గొప్ప విషయం ఏం కాదు చూపించుకోవడానికి కదండి. ఎంతమందికి అలవాటు? మనందరికీ తెలుసు ఫిర్యాదులు. కుటుంబంలో ఎవరి మీద మన ఫిర్యాదులు చేస్తాం మనకు తెలుసు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మొదలెడతారు, మా టీచర్ అలాగే, ఈ టీచర్ ఇలాగా, ప్రిన్సిపల్ అలాగే, ఇలాగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని పరీక్షలు అంటున్నారు, మాకు హోంవర్క్లు అంటున్నారు. వీటన్నిటిని ఏమంటారంటే ఫిర్యాదులు. భార్యకి బోల్డ్ అని ఫిర్యాదులు ఉంటాయి భర్త మీద. చెప్పింది అసలు చేయడండి, మర్చిపోతాడండి, కొట్టుకెళ్తాడు, ఏదో తెమ్మంటే 10 చెప్తే 2 పట్టుకొస్తారండి కదండి. వీ హ్యావ్ సో మెనీ కంప్లైంట్స్. నా కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది చాలాసార్లు మనుషుల విషయంలో ఒక ఎత్తు అయితే, దేవునికి విరోధంగా సణిగే ఆ లక్షణం చాలా డేంజరస్ అండి. కంప్లైంట్ చేసేవాడు ఎప్పుడు పైకి వెళ్ళడంట జీవితంలో. కంప్లైంట్ చేసేవాడు, ఫిర్యాదులు చేసేవాడు జీవితంలో ఎప్పుడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడు. ఆత్మీయ జీవితంలో అంతకంటే వెళ్ళడు. ఈ కంప్లైనింగ్ యాటిట్యూడ్, దిస్ ఇస్ అ డేంజరస్ యాటిట్యూడ్. మనం కలిగి ఉండకూడని మరి వైఖరి, ఫిర్యాదులు చేసే వైఖరి. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే, చావడానికి తెచ్చావా మోషే, ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు బయటకు తీసుకొచ్చావు అని ఫిర్యాదులు చేసి. మూడవది చూడండి 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. మూడవది ఏంటంటే స్లేవ్ మెంటాలిటీ. ఏం మెంటాలిటీ అండి? బానిసత్వపు మనస్తత్వం బాగుపడలా. బానిసత్వం నుండి బయటపడ్డారు కానీ బానిసత్వపు మనస్తత్వం మాత్రం పోలేదు. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు చీకటి నుండి, బంధకాల నుండి, వ్యసనాల నుండి, భయంకరమైన మరి పాపపు సంఖ్యల నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శక్తి కలిగిన అమూల్యమైన రక్తం ద్వారా కడిగి బయటకు తెచ్చారు కానీ ఆ మైండ్ సెట్ మాత్రం మారట్లేదండి. ఎప్పుడన్నా అవకాశం ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్. ఐ నో సో మెనీ క్యాన్ రిలేట్ టు దిస్. చాలామంది నేను చెప్తున్న ఈ మాటలకి వాళ్ళు ఒప్పుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే మనసు అటు లాగుతూ ఉంటుంది. బానిసత్వపు మనసు, స్లేవ్ మెంటాలిటీ. ఇప్పుడు బయటకు వచ్చారు, వెనక నుండి శత్రువులు తరుముకుంటా వస్తుంటే అంటున్నారు, మేము ఐగుప్తులోనే ఉండుంటే బాగుండేది, ఆ బానిసత్వంలోనే మేము ఉండిపోతే ఎంత బాగుండేదో. సో ఇశ్రాయేలు 3 పనులు చేశారన్నాను కదా. మొట్టమొదటిగా ఏంటంటే మిక్కిలి భయపడ్డారు. రెండవదిగా ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. మూడవదిగా ఏం చేశారంటే వెనకకు చూస్తున్నారు. వెనక కంటే పాత జీవితాన్నే తిరిగి కోరుకునే పరిస్థితి. దిస్ ఇస్ అ వెరీ వెరీ డేంజరస్ థింగ్. చాలా భయంకరమైన, ప్రమాదకరమైన పరిస్థితి. ఏంటి ప్రమాదకరమైన పరిస్థితి అంటే పాత జీవితాన్ని మళ్ళీ కోరుకోవడం, పాత జీవితానికి తిరిగి వెళ్ళిపోవాలి అనే ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది. గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది, ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఈనాడే అది మొలచును, దాన్ని మీరు ఆలోచింపరా, మీరు పూర్వపు సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. డు నాట్ రిమెంబర్ ద థింగ్స్ ఆఫ్ ద పాస్ట్. ఇంతకు ముందు ఏం జరిగాయో, నీ గత జీవితంలో పాత జీవితంలో ఏం జరిగాయో వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడినప్పటికీ చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే వీ లైక్ టు లుక్ బ్యాక్. మనకి వెనకకు తిరిగి చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ మాటలు చూస్తాం. యెషయా గ్రంథము 43:18-19, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. చాలండి. కొత్త ఇల్లు కట్టుకున్నారు, బ్రహ్మాండంగా ఉంది. ఆ ఇంట్లోకి వచ్చాక పాత శిథిలమైపోయిన
వర్షం పడితే కారిపోయే, కప్పు ఎప్పుడు మన మీద పడుతుందో తెలియనంత భయంకరమైన దుర్భరమైన ఇంటిలోంచి కొత్త ఇంట్లోకి వచ్చాక పాతింటి గురించే ఆలోచిస్తూ ఉంటే ఏమంటారండి వాళ్ళని? బుద్ధిహీనులు అంటారు, తెలివి తక్కువ వారు. ప్రభువు ఆయనలోకి వచ్చిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నూతన సృష్టిగా మార్చి నూతన క్రియలు మన జీవితంలో జరిగిస్తూ ఉండగా, ఆయన నూతన క్రియలు చేయాలని ఆశపడుతూ ఉండగా చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే పూర్వపు వాటిని ఆలోచిస్తూ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామంట. దేవుడు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకోవద్దు, వెనకటి సంగతులు పూర్వపు సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. కొన్నిసార్లు యు మే హ్యావ్ బీన్ హర్ట్ టెరిబ్లీ ఇన్ ద పాస్ట్. గతంలో చాలా గాయాలు నీకు అయిండొచ్చు. గాయం అవుతుంది, మానిపోద్ది కదండి. గాయం అయి మానేకి ఏమవుతుంది? మచ్చబడుతుంది, అవునా? అది దేహంలో ఎక్కడ గాయమైనా. కానీ ఆ మచ్చని చూసిన ప్రతిసారి నువ్వు ఇఫ్ యు గో బ్యాక్ అండ్ రీలివ్ దట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, అవసరం లేదు. అది ఏదో ఒక ప్రమాదం జరిగింది, భయంకరమైన గాయమైంది, చాలా రోజులు సఫర్ అయ్యావు, బ్యాండేజ్ చేసుకున్నావు, లేకపోతే డ్రెస్సింగ్ చేయించుకున్నావు, నిద్ర పట్లని రాత్రులు ఎన్నెన్నో అయిండొచ్చు. నో మ్యాటర్ వాట్, ఇప్పుడు మానిపోయింది, దేవుని కృప వల్ల మానిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. కానీ నువ్వు ఆ మచ్చ కనబడిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోయి ఒక గంట సేపు అదే ధ్యానం. ఏంటి? అప్పుడు ఏమైంది, అప్పుడు ఇలా అయింది, నేను అప్పుడు అలా. పూర్వపు వాటిని జ్ఞాపకము. You may have been terribly hurt in the past. You might have suffered a lot in the past. భయంకరమైన వ్యాధుల ద్వారా నువ్వు నలిగిపోయి ఉండొచ్చు, భయంకరమైన అవమానాల గుండా నువ్వు వెళ్ళుండొచ్చు, భయంకరమైన నమ్మక ద్రోహం నీకు జరిగి ఉండొచ్చు, భయంకరమైన సమస్యల్లో నువ్వు చిక్కుకొని ఉండొచ్చు. బట్ దట్స్ నాట్ యువర్ ప్రెజెంట్. అది నీ వర్తమానం కాదు, గతం. అది దేవుడు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని ఆలోచన చేయొద్దు. ఫర్గెట్ ఇట్, వదిలిపెట్టే, విడిచిపెట్టే, అయిపోయింది అది, గతం గతః. క్రీస్తు ప్రభువులో నూతన కార్యాలు ఆయన నీ కోసం జరిగిస్తూ ఉండగా, ఆయన నీ కొరకు నూతన ద్వారాలు తెరుస్తూ ఉండగా, నూతన క్రియలు నీ కొరకు ఆయన చేస్తూ ఉండగా, వాటి వైపు చూస్తూ ముందుకు సాగు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే వెనకకు తిరిగి చూస్తూ పూర్వపు సంగతులు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అక్కడ మేము దాసులుగా ఉంటే మంచిది. యేసయ్యలోకి వచ్చిన తర్వాత నెవర్ ఎవర్ సే మై ఓల్డ్ లైఫ్ వాస్ బెటర్, బికాస్ దట్ ఈస్ అ డెవిల్స్ లై, దట్ ఈస్ అ డిసెప్షన్. దేవునిలోకి వచ్చాక ఒకవేళ ఏదైనా సమస్యలు సవాళ్ళు వచ్చినప్పుడు అపవాది నీ చెవులో వచ్చి మాట్లాడుతున్నాడేమో, అంతకుముందే కొంచెం ప్రశాంతంగా ఉన్నావేమో కదా అంటే నువ్వు నమ్ముతున్నావంటే నువ్వు మోసపోతున్నావు అనమాట. యు ఆర్ బిలీవింగ్ ది ఎనిమీస్ లైజ్. అపవాది యొక్క అబద్ధాలకు నీవు చోటిస్తున్నావు అనమాట. అపవాదికి మనం చోటివ్వడానికి వీల్లేదు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయులకు. వీళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారండి. ఒకటి, భయంతో నింపబడున్నారు. రెండవది, దే హ్యాడ్ అ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్, ఫిర్యాదులు చేసే ఆ భయంకరమైన వైఖరితో ఉన్నారు. మూడవదిగా ఈ బానిసత్వమే మేలు అంటూ ఉండగా ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు మోషే ద్వారా. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇంక ఇప్పుడు మీరు చేసేది ఏమీ లేదు. ఐగుప్తులో నుండి బయటకి దేవుడే తెచ్చాడు కదా. ఎర్ర సముద్రం ముందుంది. ఎన్ని లక్షల మంది ఉన్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుండతో తోడేసినా ఆ ఎర్ర సముద్రాన్ని తోడి పక్కనేయలేరు. మీరు చేసేది ఏమీ లేదు. మీరు చేయాల్సింది ఒక్కటే. ఏంటది? దేవుడు కలుగచేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అదే చేతగట్లా మనకి. ఏం చేతవట్లా? ఊరక నిలుచుండి కంగారు, ఏదో చేసేయాలి, ఏదో చేసి నేనే అన్నీ ఫిక్స్ చేసేయాలండి. ప్రపంచం అంతా నేనే రిపేర్ చేసేయాలి, అందరు నేనే సెట్ చేసేయాలి, అది చేసే ఇది చేసి కదా. ఎంత ఆరాట పడిపోతామో, ఎంత ఆరాటం, ఏదో చేసేయాలి చేసేయాలి చేసేయాలి. ఆవేశం, ఆరాటం, ఈ రెండు మనకి చాలా ఇష్టం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు చేసేది ఏమీ ప్రభు చేస్తాడు. నేనేదో ఒకటి చేసేయాలి, మేమేదో ఒకటి చేసేయాలి, అయితే ముందుకెళ్ళలేకపోతున్నాం కాబట్టి వెనక్కి వెళ్ళిపోతాం అంటే ఏంటన్నమాట? ఏదో ఒకటి చేసేయాలని, అంతేనా? కొన్నిసార్లు దేవుడు ఏ స్థితికి తీసుకొస్తాడంటే నువ్వు ఏమీ చేసేది లేదు, నమ్మిక మాత్రం ఉంచాలా, నెమ్మదిగా
వెయిట్ అపాన్ మీ అండ్ ట్రస్ట్ ఇన్ మీ, అంతే. నువ్వు చేయాల్సింది అంతా చేసావు. మొరపెట్టావు, కన్నీరు గార్చావు, అంగలార్చావు, నువ్వు చేయాల్సిందంతా చేస్తావు. ఇంకా నువ్వు చేసేదేమి, నా మీద విశ్వాసం ఉంచి ఊరక నిలుచుండి నేను చేసే కార్యాలు పొందుకోవడం మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా నేను ఏదోటి చేసేయాలి అనుకునే వారికి ఎప్పుడు నెమ్మది ఉండదండి. కానీ దేవుని చేతిలో పెట్టాను కదా, ఆయన చూసుకుంటాడు. దేవునికి అప్పగించాను కదా, ఆయన బాధ్యత వహిస్తున్నాడు. ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు అని స్థిరమైన విశ్వాసంతో ఉన్నవారు ఎప్పుడు ఎలా ఉంటారు తెలుసా అండి? చాలా నిమ్మళంగా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు కొన్ని సముద్రాల దగ్గరికి వెళ్తే అలలు వచ్చి 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 ఎలా ఉంటుందంటే, ఆ అలలు చూస్తూ ఉంటే ఆ సముద్రానికి విశ్రాంతే ఉండదు అనిపిస్తుంది. కానీ కొన్ని లేక్స్ దగ్గరికి వెళ్తే చాలా స్టిల్గా ఉంటాయండి, నిమ్మళంగా ఉంటాయి నీళ్ళు. అలాగా పక్కన కొండలు ఉంటే వాటి ప్రింట్ కనబడుతూ ఉంటుంది, వాటి షేడ్ కనబడుతూ ఉంటుంది, మనకి ఆ రిఫ్లెక్షన్ కనబడుతూ ఉంటుంది. నీవు నిజంగా దేవుని మీద ఆధారపడి నిలబడినప్పుడు శత్రువులు వెనక నుండి తరుముకొని వస్తున్నారు అన్న పరిస్థితి ఉన్నా, ఎనీ టైమ్ దే క్యాన్ కమ్, వచ్చేస్తారు, ఎప్పుడైనా వచ్చేయచ్చు, ఎప్పుడైనా వెనక్కి లాకపోవచ్చు అనే పరిస్థితి ఉన్నప్పటికీ, నేడు యెహోవా మీకు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. విశ్వసించిన వారికి విశ్రాంతి దొరుకుతుంది. స్తోత్రం కలుగును గాక. రాసి పెట్టుకోవాలి. ఇది ఏం రాసి పెట్టుకోవాలండి? విశ్వసించిన వారికి విశ్రాంతి దొరుకుతుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచితే నువ్వు విశ్రాంతిగానే, యు విల్ బీ అట్ రెస్ట్, యు విల్ బీ అట్ పీస్ వెన్ యూ టోటలీ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు 3 కార్యాలు చేశాడండి. 3 కూడా ఇందాక 3 చెప్పాను కదా, ఇశ్రాయేలీయుల యొక్క తప్పిదాలు 3 చెప్పాను. ఏది చేయకూడదో అది చేశారు, కానీ దేవుడు 3 చేశారు. ఇవి ఇంకా అద్భుతంగా ఉంటాయి. మొట్టమొదటిగా చూస్తే నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను, క్షమించండి, 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ ప్రామిస్, మొట్టమొదటి మాట. ఆయన ఇచ్చిన మాట రాతి మీద చెక్కిన మాట కంటే గొప్ప మాట. మనుషులు ఇచ్చే మాటలు నీటి మీద రాతలు, లేదంటే సీషోర్ మీద, సముద్ర పొడ్డు మీద ఇసుకతో రాస్తూ ఉంటారు కదా, ఇసుకతో రాస్తూ ఉంటారు. అవి ఎలా ఉంటాయంటే ఒక అలరాగానే పోతాయి. ఎంత అందమైన హ్యాండ్ రైటింగ్తో రాసినా, ఎంత గట్టిగా బాగా రాసినా కూడా పోతాయి. మనుషుల మాటలు ఇసుక మీద రాతలు లాంటివైతే, గాల్లో రాతలు లాంటివైతే, ప్రభు మాటలు స్థిరమైన మాటలు, అవి యథార్థమైన మాటలు, అవి ఖచ్చితంగా నెరవేరే మాటలు. వాటిని నువ్వు నేను పట్టుకొని ఆధారంగా చేసుకొనగలం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడిచ్చిన మాట ఏంటంటే, నేడు మీరు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ యు విల్ నాట్ సీ యువర్ ఎనిమీస్ ఎనీమోర్. ఇక చూడరు, అంతే. ఆఖరి చూపు ఏమో ఉంటే చూసేసుకోండి. వెనక్కి తిరిగి వస్తున్నారు కదా, ఎప్పుడు వస్తారో పట్టేసుకుంటారని, ఇంకంతే. లాస్ట్, ఇంకా దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. స్తోత్రం తండ్రి. హల్లెలూయా అనుకుంటున్నావు కదా, ఎప్పుడు ఈ సమస్య ఎప్పుడు ఎండ్ అయిపోద్ది అని ఎదురు చూస్తున్నావు కదా, దేవుడు అంటున్నారు, ఇక మీదట నువ్వు ఈ శత్రువుల్ని చూడవు. ఆమేన్. రెండవది 28వ వచనం చూడండి. 28వ వచనం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనా మిగిలి ఉండదు లేదు. స్తోత్రం కలుగును గాక. ఒక్కడైనా మిగిలి ఉంటాడా? ఒక్కడు కూడా ఉండడు. స్తోత్రం కలుగును గాక. బలమైన సైనికులు ఏమన్నా ఉంటారేమో, ఒకళ్ళిద్దరైనా వస్తారేమో, మేమేమన్నా వాళ్ళతో అయినా పోరాడలేమో. దేవుడు అంటున్నాడు, ఒక్కరు కూడా. దేవుడిచ్చే విడుదల, దేవుడిచ్చే విమోచన అంత శ్రేష్టంగా ఉంటుందండి. దైవజనులు ఎప్పుడో మాట చెప్తూ ఉంటారు కదా, దేవుడు ఏది చేసినా అది సంపూర్ణంగా, వాట్ ఎవర్ హీ స్టార్టెడ్, the good work that he has begun, he will bring it to completion. మనలో ప్రారంభించిన మంచి క్రియను కూడా ఆయన కొనసాగించి ముగిస్తాడు.
ఆయన నీ జీవితంలో ఏ కార్యాలు జరిగిస్తున్నాడో వాటిని చక్కగా ముగిస్తాడు, ఏం పర్వాలా, మధ్యలో ఆగిపోవు. ఐగుప్తీలు వస్తున్నారంటే ఒక్కడు కూడా మిగిలి లేదు, అందరూ సమూలంగా నాశనం చేయబడ్డారు. ఎర్ర సముద్రపు నీటిలో ప్రతి ఒక్కరు మునిగిపోయారు. మూడో విషయం చూడండి, 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి. స్తోత్రం కలుగును గాక. కొంతమందికి ప్రూఫ్ కావాలి. తోమా గారి తమ్ముళ్ళు చెల్లెల్లాగా ఉంటాం చాలాసార్లు కదండి. తోమా గారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు డౌట్లు అంటే ఇంకా మనకే వస్తాయి బాగా కదా, మామూలు డౌట్లు కాదు. మళ్ళీ అలా ఏమన్నా వచ్చేస్తారేమో, ఎవరైనా మిగిలిపోయి ఉంటారేమో. దేవుడు డెడ్ బాడీస్ కూడా చూపించేశారు. అర్థం ఏంటంటే ఫుల్ ప్రూఫ్ అనమాట. నిశ్చింతగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, నెమ్మదిగా, డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ మనసులో కూడా చాలా డౌట్లు ఉన్నాయి. దేవుడు కార్యాలు చేశాడు కానీ బట్ యు ఆర్ స్టిల్ డౌటింగ్. నిజంగా జరిగిందండి? నిజంగానే జరిగిందా? జరిగింది. స్థిరమైన దేవుని కార్యం సంపూర్ణంగా స్థిరమైనదే. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ వర్క్. ప్రభు చేసే పని పరిపూర్ణమైన పని. ప్రభు ఇచ్చే విడుదల పరిపూర్ణమైన విడుదల. ఆమె యుద్ధ కాలము ముగిసినది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ సంఘటన చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఇది అయిన తరువాత మోయాబీలను అమ్మోనీలను మెయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోను తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. చాలండి. మోయాబీలు, అమ్మోనీలు, మేయోనీలు సైన్యం ఒక్కసారి ఇశ్రాయేలు మీదకి, దేవుని ప్రజల మీదకి దండెత్తి వస్తే యూదా రాజైన యెహోషాపాతు భయపడ్డాడు ఫస్ట్. ఎందుకంటే దట్ ఈస్ హ్యూమన్ రెస్పాన్స్ కదా, సహజ సిద్ధమైన స్పందన. సడన్గా అకస్మాత్తుగా శత్రువులు వచ్చేస్తున్నారు. ఒక్క గుంపు కాదు, 3 గుంపులు వచ్చేస్తున్నారు. సిరియన్ తట్టు నుండి కూడా గొప్ప సైన్యం వస్తుంది అనగానే ముందు ఏమవుతుందంటే మనసు ఏం చేయాలో అర్థం. మనకి స్ట్రెస్ అవ్వగానే ముందు పనిచేయంది ఏంటంటే మైండే, అవునా కదా? వెన్ వీఆర్ స్ట్రెస్డ్ ఆ మైండ్ స్టాప్స్ వర్కింగ్. ఏం చేయాలో ముందు మన మైండ్ పనిచేయదు. ఇప్పుడు యెహోషాపాతు అదే పరిస్థితిలో ఉంటే 3వ వచనంలో యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. స్తోత్రం కలుగునుగాక. నీవు కూడా శత్రువులతో పోరాడుతున్నావు కదా, సమస్యలనే శత్రువులు నిన్ను చుట్టుముట్టి ఉండగా నీ చేయాల్సింది ఏంటంటే ప్రభు మీద మనస్సు నిలుపుకోవాలి. సెట్ యువర్ మైండ్ ఆన్ గాడ్. చాలా ముఖ్యమండి ఇది. మనస్సు ఎవరి మీద నిలపాలి? మనసు అంటది నువ్వు పిచ్చిగా ఉంటుంది మనసు. కొన్నిసార్లు కొంతమంది అది చెప్తుంటారు, మైండ్ పిచ్చిగా ఉందక్క, మైండ్ స్థిమితంగానే ఉండట్లేదు, మైండ్ చాలా కృంగుదలతో ఉంది, సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను, ఏం అర్థం కావట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్, దేని మీద నేను దృష్టి పెట్టలేకపోతున్నా. మనసు వికలం అయిపోతూ ఉంటుంది, మనసు పాడైపోతూ ఉంటుంది, మనసు కలవరపడిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని మీద తన మనస్సును నిలుపుకున్నాడు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సక్సెస్. విజయము ఎక్కడ ప్రారంభమైందంటే అక్కడ ప్రారంభమైంది. యూదా రాజైన యెహోషాపాతు దేవుని మీద మనస్సు, సమస్యలు నిన్ను కూర్చొనివ్వట్లా, నించొనివ్వట్లా, పడుకోనివ్వట్లా, దట్స్ ఫైన్. సమస్యలు ఎవరికి వచ్చినా అలాగే ఉంటుంది. నేను మరీ తీవ్రమైన సమస్యల్లో ఉన్నానండి, ఎవరి సమస్య వాళ్ళకి మరీ తీవ్రంగానే ఉంటుంది. ఇంకొకరి సమస్య వినేదాకా మనం అనుకుంటాం ప్రపంచంలో అతిపెద్ద సమస్య నాకే వచ్చిందని. దట్స్ హౌ ఇట్ ఫీల్స్. సమస్యల మధ్యలో ఉన్నప్పుడు అందరికి అదే భావన కలుగుతుంది. కానీ యెహోషాపాతు ఏం చేశారో అదే మనం కూడా చేయాలి. దేవుని మీద మనస్సు
సెట్ యువర్ ఫోకస్ అంతే. మనసును ప్రభు మీద నిలుపుకొని, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. దేవుడు అంటున్నాడు, నీ మనసు నా మీద ఆనించు. సపోర్ట్, ఆయన సపోర్ట్ ఇస్తానంటున్నాడు. దేనికి? నీ మనసుకి. స్తోత్రం కలుగునుగాక. నా మనసు అస్సలు బాగాలేదండి, దేవుడు అంటున్నాడు ఆనుకో. నీ మనస్సును నా మీద ఆనించు. నిద్ర పట్టట్లేదు కదా, నా మీద ఆనుకో, నిద్ర వస్తుంది. ఏం చేయాలో తోచట్లేదు కదా, నా మీద ఆనుకో. రిలై ఆన్ మీ, ట్రస్ట్ ఇన్ మీ అండ్ రెస్ట్. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఇప్పుడు యెహోషాపాతు చేసిన పని 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో మొట్టమొదటి పని ఏంటంటే మనస్సును నిలుపుకున్నాడు దేవుని మీద. రెండవదిగా 6వ వచనం చూడండి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. దేవుని బలాన్ని కొనియాడుతున్నాడండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. మనకే ఉంటాయి స్కిల్స్. ఏం స్కిల్స్ చెప్పమంటారా? మన సమస్యను వర్ణించే స్కిల్స్ ఉంటాయి, అవునా కదా? కొంతమంది సాక్ష్యం చెప్పమంటే సమస్య గురించి చాలా ఎక్కువ చెప్తారండి, కానీ ఎక్కువ దేని గురించి చెప్పాలి? దేవుని గురించి, ఆయన ఇచ్చిన విడుదల గురించి, ఆయన ఇచ్చిన విజయం గురించి కదా. ఏదైనా సమస్య మధ్యలో ఉండగానే, ఎవరైనా కనబడగానే, అసలు నేనున్న సమస్య ఏంటో తెలుసా, అది వచ్చిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా, నన్ను ఇరికించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, వాళ్ళ ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటో తెలుసా. సో వాట్? అయితే ఏంటి? నువ్వు కొనియాడాల్సింది, నువ్వు గొప్ప చేయాల్సింది, భూతద్దంలో పెట్టి చూడాల్సింది నీ సమస్య యొక్క బలాన్ని కాదు, నీ దేవుని యొక్క బలాన్ని. స్తోత్రం కలుగును గాక. హ్యావ్ అ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. భూతద్దం పెట్టుకొని తిరుగు. జాగ్రత్తగా గమనించాలి. భూతద్దం పెట్టుకొని మనం తిరుగుతాం. భూతద్దం పెట్టుకొని ఏంటి తెలుసా, పక్కవాని కంటిలోని నలుసు ఎలా కనబడుతూ ఉంటుంది భూతద్దం పెట్టగానే? దూలంలాగా. అసలు దూలం ఉన్నది మన దగ్గర, ఎదుటి వారి దగ్గర ఏముంటుంది? చిన్న నలుసు ఉంటుంది. కానీ మన భూతద్దంకు ఉన్న పవర్ ఏంటంటే ఇట్ మ్యాగ్నిఫైస్ ద వీక్నెస్ ఆఫ్ అదర్స్. భూతద్దం పెట్టుకొని తిరుగుతూ ఈ పక్క కూర్చున్న సిస్టర్ ఇలాగా, ఆ పక్క కూర్చున్న సిస్టర్ అలాగా, అదిగో ఎదురుగా వాక్యం చెప్తున్నా ఆవిడ ఇలాగా, ఇదిగో నా వెనకాల ఉన్నాడు ఇలాగా, మా పక్కింటోడు అలాగా, నా ఉద్యోగ స్థలంలో ఉన్నాడు ఇలాగా అని ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనతల గురించి నీకు సగం తెలుసు, సగం తెలీదు. యూ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ ద వీక్నెసెస్ ఆఫ్ అదర్స్. అది ఒక పని, భూతద్దం పెట్టుకొని తిరిగేవారు చేసే పని. రెండవది ఏంటంటే సమస్యను ఇంతే ఉంటుంది, అది దాన్ని పెద్దగా చూస్తారండి. అందుకే ఓ దైవజనుడు అంటాడు, డు నాట్ టెల్ గాడ్ హౌ బిగ్ యువర్ ప్రాబ్లమ్ ఈస్, బట్ టెల్ ద ప్రాబ్లమ్ హౌ బిగ్ యువర్ గాడ్ ఈస్. నీ సమస్య ఎంత పెద్దదో దేవుడికి చెప్పద్దు, బుద్ధి తక్కువ పనది. కానీ నీ సమస్యతో చెప్పు, నా దేవుడు ఎంత పెద్దవాడో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చేయాల్సింది మన దేవుని బిడ్డలుగా. ఇప్పుడు యెహోషాపాతు అదే చేస్తున్నాడండి. ఒకటి, దేవుని మీద తన మనసు నిలుపుకున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడంటే దేవుని బలాన్ని కొనియాడుతూ ఉన్నాడు, దేవుని బలాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క బలాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. అండ్ థర్డ్లీ 12వ వచనం చూడండి. 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. A very honest prayer, straight from the heart, no filters. చూడండి, కుటుంబ యజమానులు కొన్నిసార్లు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి చాలా భయం ఉంటుంది లోపల. బయటికి ఎలా ఉంటారు తెలుసా? ఏంటి భయపడతావు, అసలు ఏమక్కర్లా. ఇంతకుముందు GPS లేని కాలంలో ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకోండి, అప్పట్లో సరిగ్గా బోర్డులు ఉండేవి కాదు, GPSలు ఫోన్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు ఆ కాలంలో. ఎక్కడైనా తెలియని కొత్త ప్రదేశంకి వెళ్ళాలంటే భార్యను వెనకాల ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్నాక రూట్ తెలియదు, కానీ ఎలాగా బిహేవ్ చేస్తుంటాడంటే మొత్తం నాకు తెలుసు అన్నట్టు.
తప్పు రూట్లో వెళ్ళిపోతుంటాడు. అప్పుడు భార్య అంటది, ఆగు నాయన ఒకసారి ఆగండి, వాళ్ళని అడుగుతానండి. అక్కర్లా, ఎవరిని అడగక్కర్లా అంటే ఈయన ఎలా ఫీల్ అవుతాడంటే, వాళ్ళని అడగడము చిన్నతనం. నాకన్నీ తెలిసినప్పుడు, నేను అన్నీ చేయగలిగినప్పుడు నువ్వెందుకు అడుగుతావు? ఉదయం 11 గంటలకు వెళ్ళాల్సిన ఫంక్షన్కి రాత్రి 11ంటికి వెళ్తారు వీళ్ళు, రోజంతా ఎండలో మాడిపోయి. ఎందుకంటే భర్త గారి యొక్క నాకన్నీ తెలుసు అనే వైఖరి వల్ల కదండి. అప్పుడు అంతా వెళ్ళాక అసలు మీరు ఇటు కాదండి అటు వెళ్ళాల్సిందంటే అప్పుడు సైలెంట్ అయిపోతారు. అప్పుడు భార్య మొదలు పెడుతుంది కదా, చెప్తానే ఉన్నానా, అంటూనే ఉన్నానా, మీరు అడగకపోతే నన్నన్నా అడగనివ్వలేదే అని మొదలు పెడతాం కదండి. చాలాసార్లు మన ఈగో అడ్డం వస్తుందండి. ఏమంట తెలుసా ఈగో? నువ్వు చేయగలవు, దేవుడి మీద అంతా ఆధారపడదులే, కొద్దిగా ఆధారపడు. ఎంత? నువ్వు 95% యు ఆర్ కేపబుల్, యూ కెన్ డూ ఇట్. ఒక్క 5% జస్ట్ ఇన్ కేసు అట్లా కొద్దిగా దేవుని మీద ఆధారపడు చాలు. యెహోషాపాతు రాజు, అభిషేకించబడిన రాజు, దేవుడు ఏర్పరచుకున్న రాజు, సామర్థ్యం కలిగిన రాజు. ఆయన క్రింద చాలామంది యుద్ధ నేర్పరితనం కలిగిన వారు ఉన్నారు, సైన్యాధికారులు ఉన్నారు. బట్ యెట్ అందరున్నా అన్నీ ఉన్నా ఒకటే చేశాడు. ఏం చేశాడు? నీవే దిక్కయ్యా, ఏం దోచట్లా. వాట్ అన్ ఆనెస్ట్ ప్రేయర్! ఎంత స్వచ్ఛమైన ప్రార్థన! దేవుడు అలాంటి స్వచ్ఛమైన ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాంటి స్వచ్ఛమైన యథార్థమైన ప్రార్థనకు వెంటనే పంపిస్తాడు జవాబు. స్తోత్రం కలుగును గాక. కానీ చాలాసార్లు మన టాలెంట్ ఏంటి తెలుసా? స్టైల్గా చేస్తాం ప్రార్థన. ఎట్లా? పాపలన్నీ క్షమించేయ, ఒక్క మాటే, ఒక్క పని, ఒక్క క్లిక్కుతో పని అయిపోవాలన్నట్టు ఉంటుంది. అన్నీ క్షమించేయ, కోటాను కోట్ల ఆశీర్వాదాలు ఇచ్చేయ, కోటాను కోట్ల స్తోత్రాలయ్యా, ఇన్ని పొందుకుంటున్నావు, ఒక్క మాట కోటాను కోట్ల స్తోత్రాలు అంటే అయిపోద్దా? ఆరోగ్యం ఇచ్చావు స్తోత్రాలు, ఉద్యోగం ఇచ్చావు స్తోత్రాలు, కుటుంబం ఇచ్చావు స్తోత్రాలు, సంఘాన్ని ఇచ్చావు స్తోత్రాలు, దైవజనులను ఇచ్చావు స్తోత్రాలు, ఆయుష్ ఇచ్చావు స్తోత్రాలు. లెక్క పెట్టి ఒక్కొక్కటి వర్ణిస్తూ పొగడలేవా? చాలాసార్లు ఏం మిస్ అవుతుందంటే ప్రార్థనలో ఆనెస్టీ మిస్ అయిపోద్దండి. కానీ దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ప్రీతికరం. నిజంగా మొరపెట్టే వారికి సమీపముగా ఉండే యాజ్ అ చైల్డ్. చిన్న పిల్లలు చూడండి, ఏముంటే అది చెప్పేస్తారు కదా. అందుకే మనకి చిన్నపిల్లల మాటలు అంటే ఏమొస్తే నవ్వు వస్తుంది. 10 సార్లు చెప్పుకుంటాం మనం వాళ్ళ జోకులు. మా వాడు చిన్నప్పుడు ఇలా అన్నాడు ఇలా అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఫిల్టర్స్ ఉండవండి, ఏమనుకుంటారో అని ఆలోచించరు. చాలా స్వచ్ఛంగా లోపల ఏది ఉంటే అది వచ్చేస్తూ ఉంటుంది బయటికి. మీ మనస్సు మారి చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించినంటే అర్థం ఏంటి? దేవుడి దగ్గర బిల్డప్ కొట్టద్దు నువ్వు. యూ డోంట్ హ్యావ్ టు షో ఆఫ్, యూ డోంట్ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడి ముందు నటించక్కర్లా, నటించొద్దు. నటిస్తే దొరకదు కృప, యథార్థంగా ఉంటే దొరుకుతుంది కృప. స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? రాజయ్యుండి, మాకు శక్తి చాలదయ్యా, ఏం చేయాలో మాకు తోచడము లేదు, నీవే మాకు దిక్కు. యథార్థమైన ప్రార్థన చేసిన తర్వాత దేవుడిచ్చిన జవాబు, దేవుడు చేసిన కార్యం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు. ముందు 15వ వచనం, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించిన. స్తోత్రం కలుగును గాక. అక్కడ ఇశ్రాయేలీయులతో అదే చెప్పారు, ఏం చేయదు, ఊరక నిల్చుండి. చూడండి ఇక్కడ యెహోషాపాతుతో, దేవుని ప్రజలతో దేవుడు చెప్తున్న మాట, ఈ యుద్ధమును ఏం చేయక్కర్లేదా? మోయాబీలున్నారు, అమ్మోనీలున్నారు, మేయోనీలున్నారు, సిరియన్ల దండు, ఎవరితో ఏం చేయక్కర్లా. మరి నాకు ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది, కంగారు వచ్చేస్తుంది, కూర్చొని ఉండలేకపోతున్నానే, కుదురుగా ఉండలేకపోతున్నానే. కొన్నిసార్లు దేవుని కార్యాలు జరిగే వరకు నోరు కూడా మౌనంగా ఉండదండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాం, అవిశ్వాసం మాటలు మాట్లాడుతూ ఉంటాం. జకర్యా నోటికి తాళం వేస్తాడు దేవుడు. ఎందుకు? ఈ అవిశ్వాసం మాటలు ఇంకెన్ని మాట్లాడతాడని మోగోడిని చేస్తాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాక అప్పుడు తెరిచాడు. కొన్నిసార్లు ఊరకుండడం చేత కాదు కదండి, పాడు చేస్తూ ఉంటాం, దేవుని పని పాడు చేస్తూ ఉంటాం, దేవుని కార్యాలు పాడు చేస్తూ ఉంటాం. అవిశ్వాసంతో చాలాసార్లు మన ఆశీర్వాదాన్ని మనమే చేతుల వెనక్కి తోసేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడద్దు, జడియద్దు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే
దేవుడు వాగ్దానం చేసిన తరువాత, దేవుడే యుద్ధం జరిగిస్తాడు అని దేవుడు మాట్లాడిన తర్వాత యెహోషాపాతు పూర్తిగా నమ్మాడండి. యెహోషాపాతు రాజు పూర్తిగా నమ్మాడు. ఏమనంటే, నా శత్రువులందరి సంగతి ఎవరు చూసుకుంటారు? ఐ లీవ్ ఇట్ టు గాడ్ కంప్లీట్లీ. దేవునికి అప్పగించాను, నేను నమ్ముతున్నాను అంతే. ఆ శత్రువులు ఎంతమంది, ఎన్ని గుంపులు, వాళ్ళకి ఎన్ని టీంలు ఉన్నాయి, ఎంత సైన్యం ఉంది, ఐ జస్ట్ డోంట్ కేర్. దావీదు రాజు కూడా తన జీవితంలో ఎన్నో పోరాటాలు, కానీ నేను అనుకుంటాను చాలా బాధించిన పోరాటము, యుద్ధము అంటూ పోరాటం అంటూ ఏదైనా ఉంది దావీదు జీవితంలో అంటే, తన కుమారుడైన అబ్షాలోము ద్వారా తరమబడిన సమయంలో ఏ తండ్రికి రాకూడదు ఆ పరిస్థితి, ఏ తండ్రికి రాకూడదండి. తన కుమారుడైన అబ్షాలోము తన తండ్రి ప్రాణం తీయాలని చూసిన భయంకరమైన ఆ సందర్భంలో దావీదు, ఓ మాటలు చెప్పాలంటే చాలా అవమానకరమైన స్థితికి దావీదు బ్రతుకు దిగజారిపోయింది. అందరూ మాట్లాడుకొని ఉండరా, గొప్ప రాజండి, గొప్ప సామర్థ్యం కలిగిన రాజు, కొడుకు చేతిలో తరంబడతా ఉన్నాడు. వాట్ అ పిటీ, ఎంతో అవమానము. ఒక రకంగా చెప్పాలంటే అవమానంతో కప్పబడినట్లున్నాడు దావీదు. నువ్వు దేవుని కొరకు నిలబడతా ఉన్నావు, నువ్వు యథార్థంగానే ఉన్నావు, నువ్వు దేవుని హృదయాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నావు, బట్ స్టిల్ యూ మే బీ కవర్డ్ విత్ షేమ్ టుడే. ఈరోజు ఒకవేళ అవమానంతో నువ్వు ఉన్నావేమో. దావీదు అదే పరిస్థితిలో ఉన్నాడండి. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆ కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దండెత్తొచ్చిన, శత్రులు మొహరించొచ్చిన నేను భయపడను, ఎందుకంటే నీకు అప్పగించేశానయ్యా, నా వ్యాజ్య భారం నీకు అప్పగించేసా. శత్రుల పళ్ళు విరగొట్టేస్తాడండి. అది ఎవరి పని? తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు, న్యాయం తీర్చే దేవుడు. ప్రస్తుతానికి నువ్వు చేతగాని వ్యక్తిలా కనబడుతూ ఉండొచ్చు, కానీ ప్రభు అన్నీ చూస్తున్నాడు. నీ శత్రువులతో ఎవరు పోరాడతారు? ఆయన పోరాడతాడు. అబ్షాలోం యొక్క అంత ఎవరు తేల్చారండి? దేవుడు తేల్చేశాడు. దిక్కులేని చావు చచ్చాడండి. అబ్షాలోం అనుకున్నాడు, అందగాడిని అనుకున్నాడు, నాకెవరెదురు, మా నాన్న చేతగానోడు అయిపోయాడు నా చేతిలో, మా నాన్న నేను ఎలా కావాలంటే అలా ఆడిస్తున్నాను. అభిషిక్తుడైన దావీదును భయంకరంగా ఇబ్బంది పెట్టిన అబ్షాలోమును దేవుడు వదిలిపెట్టల, సొంత కొడుకే వదిలిపెట్టల దేవుడు. శత్రువుతో దేవుడు పోరాడాడు. అవమానకరమైన, అత్యంత బాధాకరమైన పరిస్థితి నుండి దేవుడు దావీదును, అందుకే అంటాడు, నీవే నా అతిశయాస్పదము, నా తల ఎత్తువాడో. 3వ వచనం ఎత్తేశాడు దేవుడు దావీదు తల. స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల తల ఆయన ఎత్తుతాడండి, ఆయన ఎత్తుతాడు. ఈ రక్షణ పొంది యథార్థంగా ప్రభువును వెంబడిస్తూ ఉన్నట్లయితే, హీ టేక్స్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. హీ టేక్స్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ పర్సనలీ. మన పిల్లలకి ఏమన్నా అయితే పర్సనల్గా తీసుకుంటామా, వేరేలాగా తీసుకుంటామా? పర్సనల్, మరీ పర్సనల్. నాకేమన్నా అయినా పర్లేదు, కానీ మా పిల్లల్ని అంటే మరీ చాలా రోషం అండి కదా, పర్సనల్గా తీసుకుంటాం కదా. ఆఫ్టర్ ఆల్ మనుషులేండి, మనం కన్న బిడ్డలంటేనే అంత ప్రేమ ఉంటే ప్రాణం పెట్టినేసి ఇంకెంత పర్సనల్గా తీసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన రోషం కలిగిన దేవుడండి. ఆయన బిడ్డలను ఎవరైనా ముడితే ఊరుకోడు. నువ్వు ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని ఎంచుతానన్నాడు. వ్యాజ్యం ఆడేవాడు, న్యాయము తీర్చే దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం దేవుడు అబ్రహాముతో సెలవిచ్చిన మాట చూడండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఒక్కసారి ఆగదామండి. దేవుడు ఆశీర్వదించిన అబ్రహాము, దేవుని చేత ఆశీర్వదించబడిన అబ్రహాము, దేవుడు ఏర్పరచుకొనిన అబ్రహాము, దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాం విషయంలో దేవుడి స్టాండ్ ఏంటంటే, నిన్నెవరైనా బ్లెస్ చేస్తే చాలా అబ్రహాం, వాళ్ళని నేను బ్లెస్ చేసేస్తా. అవునంతే,
కొన్నిసార్లు మనకు ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో చేతగాక కొన్నిసార్లు జీవితం అలాగా సాగిపోతూ ఉంటుందండి. వెన్ యు బ్లెస్ దోస్ హూ ఆర్ బ్లెస్డ్ బై ద లార్డ్, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని చూసి కుళ్ళు పడిపోవడం కాదు, సుప్పనాతి బుద్ధి అంటారు కదా, అది కాదు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని చూసి నువ్వేమనాలి? ఆనందించి, దేవా వారిని ఇంకా ఆశీర్వదించాను, నీకు వస్తాయి ఆశీర్వాదాలు, స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? రెండవది, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను. రెండవది ఏమన్నారంటే, ఇది చాలా డేంజరస్గా అనిపించింది నాకు చదివితే, నిన్ను దూషించు వారిని ఏం చేస్తాను? శపిస్తాను. బివేర్, హెచ్చరిక. అబ్రామా, నిన్నెవరైనా దూషిస్తున్నారేమో, వాళ్ళని తిట్టిన వాళ్ళని తిట్టడంట, శపిచ్చేస్తారంటే ఏకంగా, స్తోత్రం కలుగును గాక. నీ దైవజనుల విషయంలో నీ వైఖరి ఏంటి? దేవుడు ఏర్పరచుకున్న వారి విషయంలో నీ వైఖరి ఏంటి? నోరు పారేసుకుంటున్నావా? ఎవ్వరు చూడట్లే, ఎవ్వరు వినట్లేదని ఫోనుల్లో గుసగుస. ఎవరు టార్గెట్? సేవకులే. తేరగా దొరికే చాలామందికి ఎవరండి? సేవకులే. ఏది పడితే అది, ఎలా అనిపిస్తే అలా. అవి ఫోన్ కాల్ రికార్డింగ్ ఇక్కడ అవ్వట్లే, అక్కడ అయిపోతుంది, చూసుకో మరి. నీ కాల్ రికార్డింగ్ ఇక్కడ అవ్వట్లేదు అనుకుంటున్నావు కదా, అక్కడ అయిపోతుంది. నువ్వు దూషిస్తున్నావా? అవమానకరంగా మాట్లాడుతున్నావా? అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు, నిన్నెవరైనా దూషిస్తే ఐఎమ్ గోయిన్ టు టేక్ ఇట్ వెరీ పర్సనల్. అబ్రహామా, నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటా, సీరియస్గా నేను రియాక్ట్ అవుతా. నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు సెలవిచ్చిన మాట యెహోషాపాతు. ఒకసారి తిరిగి వెళ్దాం, చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తారు అని మాట్లాడిన తర్వాత, ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? సెల్ ఫోన్ తీసుకొని స్క్రోలింగ్ చేస్తూ కూర్చున్నాడా? అమ్మయ్య, దేవుడు యుద్ధం జరిగిచ్చేస్తాను అన్నాడు కదా, ఇంకా నేను ఫ్రీ అయిపోయా. మనకి జీవితంలో పోరాటాలు వచ్చినంతకాలం మోకాళ్ళ మీద పడతామండి. పోరాటాలు అలాగా బాయ్ అని వెళ్ళిపోగానే సోఫాలో కూర్చుని సినిమాల మీద సినిమాలు, సీరియళ్ళ మీద సీరియళ్ళు, నెట్ఫ్లిక్స్లు, ఆ షోలు, ఈ షోలు, స్క్రోలింగ్లు, వ్యర్థమైన ఫోన్ కాల్స్ కదండి. ఒక్కసారి సమస్యలన్నీ తీరిపోయానగానే ఇంకా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు చాలామంది. దేవుడు గుర్తురాడు, ప్రార్థన గుర్తురాదు, ఏమి ఇంకా అవసరం లేదు, అన్నీ తీరిపోయిన అమ్మాయి దేవునికి స్తోత్రం. పిల్లలు సెటిల్ అయిపోయారు, ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయి, ఎవ్రీథింగ్ ఫైన్, ఆల్ ఇస్ పర్ఫెక్ట్, ఆల్ ఇస్ వెల్. యెహోషాపాతుకు వాగ్దానం వచ్చింది, కానీ యెహోషాపాతు ఏం చేశాడంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సైన్యమా, మీరు సిద్ధంగా ఉండండి. కానీ సైన్యం కంటే ముందు ఎవరిని పెట్టాడంటే స్తుతించేవారిని పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. వాట్ వాజ్ ద ప్రిపరేషన్ ఫర్ బ్యాటిల్? చుట్టూ శత్రువులు మోహరించారు, చుట్టూ శత్రువులు ముట్టడి వేశారు, బలమైన శత్రువులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ఇప్పుడు యెహోషాపాతు ఏమంటున్నాడంటే, స్తుతించేవారు రెడీ అవ్వండి. జయం వచ్చాక కాదు స్తుతించేది, జయము రాకముందే విశ్వాసంతో చేయాలి స్తుతి. స్తోత్రం కలుగును గాక. చేయగలవా? ఓ మాట చెప్పమంటారండి, సమస్యల సుడిగుండంలో నువ్వు సంతోషంగా స్తుతించి, అపవాదికి మామూలు చంపదెబ్బ కాదు అది, అపవాదే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఎట్లా నవ్వగలుగుతుందండి ఆవిడ, ఎలా బతకగలుగుతున్నారండి ఇన్ని సమస్యలలో? అది దేవుని మీద ఉన్న ధైర్యం. స్తోత్రం కలుగును గాక. ఆయన చేస్తాడనే అచంచలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం ప్రభు మీద. ఇక్కడ మనం గమనిస్తే స్తుతించే వారిని సిద్ధపరిచాడు. సో జెహోషాపాట్ యూజ్డ్ ప్రైజ్ యాజ్ అ వెపన్ ఇన్ ద బ్యాటిల్. ఆ పోరాటంలో ఆయుధంగా ఏది వాడాడు యెహోషాపాతు? స్తుతి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు ప్రార్థన అనే ఆయుధం వాడాడా? మనసు ప్రభు మీద నిలుపుకొని ముందు ప్రార్థన అనే ఆయుధం వాడితే, రెండవదిగా ఏ ఆయుధాన్ని వాడాడు? స్తుతి అనే ఆయుధాన్ని. ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నామండి బ్రహ్మాండంగా, వెరీ గుడ్.
ఎంతసేపు? 10 మినిట్స్, 15 మినిట్స్, ఆదివారం, శుక్రవారం సరిపోదు. ప్రతిదినము స్తుతించు. స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతి అనే ఆయుధము నీ జీవితంలో కలిగుండు. దేవుడు ఇవ్వబోయే విజయము, దేవుడు ఇవ్వబోయే విడుదలను గూర్చి ముందుగానే విశ్వాసంతో స్తుతించు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 24వ వచనం, 23వ వచనం ఆఖరి భాగం చదువుతాం. తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీళ్ళు జస్ట్ పంక్తులు తీరారు అంతే. ఎలా అంటే 5 రొట్టెలు 2 చేపలకి పంక్తులు తీరి కూర్చున్నారు చక్కగా బాచపట్లు వేసుకొని లాన్లో. వేడివేడిగా ఫుడ్ ఫ్రెష్గా వస్తూ ఉంటే తినడం అంతే. అలాగుంది వీళ్ళ పరిస్థితి. పంక్తులు తీరారు అంతే, ఏమి చేయలా. పంక్తులు తీరారు. స్తుతించడానికి గాయకులు మొదలు పెట్టారు అంతే. శత్రువులు వారిని వారే హతం చేసుకునేలా దేవుడు ఒక శత్రువు మీదకి ఇంకో శత్రువుని రేపేశాడు. స్తోత్రం కలుగును గాక. ముందేమో శత్రువులందరూ దేవుని ప్రజలకు విరోధంగా యునైట్ అయ్యారు. నువ్వు కూడా అనుకుంటావు కదా, అందరు గుంపైపోయారండి, కట్టకట్టుకున్నారు. ఏం పర్లా, ఎంత పెద్ద కట్టకట్టుకున్నా పర్వాలా నీకు విరోధంగా. నా వెనకాల గుసగుస మాట్లాడుకొని వాళ్ళ నాశనానికి వాళ్ళే ప్రిపరేషన్ చేసేసుకుంటున్నారు అంతే. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిస్ట్రక్షన్. దేవుని ప్రజలకు విరోధంగా గుంపు కట్టిన వారు అందరూ వారి నాశనం కొరకు వారు ప్రిపేర్ అయిపోతున్నారు అంతే. అందరూ గుమిగూడి వచ్చారు ఒక్కసారిగా దేవుని ప్రజల మీదకి. కానీ దేవుడు ఏం చేశాడంటే వారిలో వారినే రేపాడండి. వారిలో వారికే వైరం కలిగించాడు. వారే ఒకరినొకరు చంపుకున్న తర్వాత అందరూ చనిపోయారంట. ఆమేన్. ఆమె యుద్ధకాలం ఏమైపోయింది? సమాప్తము అయినది. ఒక్కడు తప్పించుకొనలేదు. ఒక్కడు తప్పించుకోలే. హల్లెలూయా. చాలా అలిసిపోయావేమో జీవితంలో. యుద్ధము. ఒక రోగం పోతే ఇంకొక రోగం, ఒక సమస్య పోతే ఇంకొక సమస్య, ఒక ఇబ్బంది పోతే ఇంకొక ఇబ్బంది, ఒక అవమానం పోతే ఇంకొక అవమానం. ఐఎమ్ టూ టైర్డ్ అనుకుంటున్నావా? చాలా అలసిపోయాను, చాలా విసిగిపోయాను, ఇక నా వల్ల కావట్లేదు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఒక్కటి చదువుకొని ముగింపు ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇంకొకసారి చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను. ఇక్కడున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములు. యువర్ డేస్ ఆఫ్ సారో విల్ కమ్ టు ఎన్ ఎండ్. కన్నీళ్ళు లేవండి, ఇంకిపోయా అంటున్నావా? ఓపిక లేదండి ఇంకా నాకు. ఐ కెనాట్ వెయిట్ ఎనీ లాంగర్. ఎగ్జాస్ట్ అయిపోయా. రబ్బర్ బ్యాండ్ చూడండి ఎట్లుంటుందంటే, ఇట్లా లాగుతాం కదా, ఒక పాయింట్ దాకా సాగుతుంది. ఇంకా దానికంటే సాగదీస్తే ఏమవుతుందంటే అది నీ జీవితం తెగిపోయేదాకా వచ్చిందేమో. నువ్వు అనుకుంటున్నాం ఇంకా అయిపోయింది, ఇంకా దిస్ ఈజ్ ది ఎండ్. దేవుడికి ఎక్కడ నీకు విడుదల ఇవ్వాలో ఆయనకి కరెక్ట్గా తెలుసు. నువ్వు తెగిపోయేటట్లు ఇంకొక మాట చెప్పి ముగిస్తా. నీవిప్పటి వరకు ఎదుర్కొన్న పోరాటాలు నిన్ను ఓడించడానికి, నిన్ను నాశనం చేయడానికి రాలేదు, కానీ ఒక విజయ వీరునిగా నిన్ను నిలబెట్టి దేవుడు నీతో ఉన్నాడని రుజువు చేయడానికి వచ్చాయి ఆ పోరాటాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మితే ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అనుకుంటున్నావా? ఎందుకండి, నాకే ఎందుకు ఇవే సమస్య రావడానికి నాది ఏం లేదు, నీదేం లేదు, కరెక్టే. కానీ యుద్ధకాలము వచ్చింది. యుద్ధాలు ఎన్నో చేసావు, పోరాటాలు ఎన్నో చేసావు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యుద్ధకాలము సమాప్తము అయినది. హీస్ గోయింగ్ టు గివ్ యూ రెస్ట్. హీస్ గోయింగ్ టు గివ్ యూ పీస్. హీస్ గోయింగ్ టు గివ్ యూ జాయ్. ఈ శత్రువులు కనబడరేక, ఎక్కడ పోతారో ఆయన తరిమేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ముగింపు పలుకుతాడు. ఆయన నూతన కార్యం జరిగిస్తాడు. వెనుకటి వాటిని, పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు, తలంచొద్దు. దేవుడు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అందరం, అవకాశం ఉన్న వారందరూ మోకరించండి. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న సమస్య, నీవు ఎదుర్కొంటున్న పోరాటము, ఆ భయంకరమైన పరిస్థితులు,
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. యుద్ధం మీరు కాదు జరిగించేది, దేవుడే. యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. నేడు యెహోవా మీకు కలుగచేయు రక్షణ మీరు ఊరక నిలిచుండి చూడుడి, ఊరక నిలిచుండి చూడు. నీ యుద్ధం ఏంటి, నీ వ్యాజ్య భారం ఏంటి, ప్రభుకు అప్పగించుకో. హి ఈస్ ప్రామిసింగ్ యూ విక్టరీ. యువర్ విక్టరీ ఈజ్ డెస్టిన్డ్. దేవుడు నీకు విజయాన్ని సిద్ధపరిచాడు, దేవుడు నీకు విజయాన్ని సిద్ధపరిచాడు. ఇక నీ ముఖం దిగులతో కప్పబడి ఉండాల్సిన అవసరం లేదు, ఇక అవమాన భారంతో తలదించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుని తలెత్తుతున్నాడు. నీకు సహాయం చేసే దేవుడున్నాడు, నీ విమోచనకర్త అయిన దేవుడున్నాడు. నీ దేవుడు బలవంతుడైన దేవుడు, ఆయన బలాన్ని కొనియాడు. స్తుతిని ఒక ఆయుధంగా చేసుకో. ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ యువర్ ఎనిమీ, ఇన్ ద ఫేస్ ఆఫ్ బ్యాటిల్. యుద్ధము నీకు దగ్గరగా వస్తూ ఉండగా, పోరాటంలో నువ్వు మునిగుండగా స్తుతించు. స్తుతి అనే ఆయుధమే, స్తుతి అనే ఆయుధమే నీకు విజయం. నీ యుద్ధం ఏంటి? మానసికమైన యుద్ధమా? వ్యక్తులతో యుద్ధమా? నీ ముందు బాగానే నటిస్తూ నీ వెనకాల గోతులు తవ్వుతున్నారా? ఒకవేళ శత్రువులందరూ ఒక్కటైపోయి నీకు విరోధంగా మాట్లాడుతున్నారా? అపార్థానికి లోనయ్యావా? అవమానానికి లోనయ్యావా? అపజయానికి లోనయ్యావా? ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఆనాడు యెహోషాపాతు ప్రభు మీద, దేవుని మీద మనస్సు నిలుపుకున్నట్టు నిలుపు. ప్రభు మీద సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, కరెక్టే, బట్ సెట్ యువర్ మైండ్ ఆన్ గాడ్. మనస్సు నిలుపు ప్రభు మీద. ఆయన స్థిరమైన పునాది. ఆయనకి పూర్ణ శాంతి ఇచ్చే దేవుడు, పూర్ణమైన విడుదల ఇచ్చేవాడు, పూర్ణమైన నెమ్మది ఇచ్చేవాడు. ఆనుకో, ఆనుకో. నిలబెడతాడు. పడగొట్టడు ఆయన. శిథిలమైపోయిన నీ బ్రతుకు నిలబెడతాడు. విడబడిన స్థితిలో ఉన్న నిన్ను శాశ్వత శోభాతిశయంగా చేసే దేవుడు ఆయన. నిన్ను చూసి అవమానించిన వారు, నీకు విరోధంగా ఉన్నవారు నీ పక్షం వారు అయ్యేటట్లుగా నీ శత్రులు నీ మిత్రులుగా దేవుడు చేస్తాడు. నీకు సహాయం చేసేవాడు ఆయనే. ఆయన గొప్ప సహాయకుడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ విలువైన వాక్యమయ్యా నన్ను మమ్మలను బలపరిచింది, నీకు వందనాలు. ఇశ్రాయేలుతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె దుఃఖ దినములు, ఆమె యుద్ధకాలము సమాప్తమాయనని నువ్వు మాట్లాడావు ప్రభా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ బ్రింగింగ్ అవర్ బ్యాటిల్స్ టు కంప్లీషన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ విక్టరీ. మాకు విజయం ఇచ్చావు ప్రభా. స్తోత్రం. జయశీలుడా స్తోత్రము, విజయవీరుడా స్తోత్రము, యుద్ధశూరుడా స్తోత్రము, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా స్తోత్రము. ఆనాడు దావీదు ప్రార్థన చేశాడు, శత్రువుల దవడను విరగొట్టేవాడో, పళ్ళు విరగొట్టేవాడవని. నిజమే ప్రభా. దావీదుకు విరోధంగా ఎంతమంది శత్రువులు లేచారయ్యా. అందరినీ నువ్వే చూసావు ప్రభా. అందరి ముగింపు నువ్వే చూసావయ్యా. మా పక్షముగా పోరాడే దేవానికి స్తోత్రాలు. నీ బలము, నీ పరాక్రమము గొప్పదయ్యా. కొన్ని ఆడుతున్నాం. బల శౌర్యములు గల దేవా, బల సౌందర్యములు నీ పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఘనత ప్రభావములు నీ సన్నిధానములో ఉన్నాయి అయ్యా. ప్రభావము కలిగిన దేవా, మహిమ పూర్ణుడా స్తోత్రము, మహాత్యము కలిగిన దేవా స్తోత్రము, అధిక స్తోత్రం నొందదగిన దేవా స్తోత్రం. నువ్వు కొన్ని ఆడి కీర్తించి కనపరుస్తున్నామయ్యా. ఈ దినం ఎంతమంది ఈ వాక్యాన్ని నీ మాటగా స్వీకరించారో ప్రభా, వారందరి జీవితంలో నీ కార్యాలు జరిగించే సాక్షులుగా నిలబెట్టబోతున్నందుకు స్తోత్రాలు. ఏదైతే యుద్ధముగా ఉందో ఇప్పటి వరకు, దాన్ని ఒక సాక్ష్యంగా నువ్వు మార్చబోతున్నందుకు, ఓటములను విజయములుగా తీర్చిదిద్దబోతున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.